ఆర్సీబీ అనేది నిన్న జరిగిన ఈవెంట్ మన ఇండియాలో ఇట్లాంటి కుప్పలు కోకొల్లలు మన షాపింగ్ మాల్ దగ్గర హీరోయిన్ వస్తుందంటే జనాలంతా గుమిగుడుతున్నారు. ఇంకోటి ఫ్యాన్స్ షోకి అనే వెళ్తాం, ఫ్యామిలీస్ నేసుకొని వెళ్ళిపోతున్నారు. చాలామంది ఫ్యామిలీస్ కోల్పోతున్నారు. ఈ పొలిటికల్ ర్యాలీస్ ఇవన్నీ కూడా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయవలసిన పోలీస్ ఫోర్స్కి అంత కెపాసిటీ లేదు. అంటే 1,00,000 మంది ఒకేసారి షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చినప్పుడు ఏ ఫోర్స్ కూడా వాళ్ళని కంట్రోల్గా ఆర్గనైజ్గా చేయరు. ఇలాంటి గ్యాదరింగ్స్ వచ్చినప్పుడు ఎవడో వచ్చి మనల్ని కాపాడుతాడు అనుకోవడం వేస్ట్. సో అలాంటి గనక సిచ్యువేషన్లో మీరు ఇరుక్కున్నట్టయితే కొన్ని బేసిక్ స్టెప్స్ చేయాల్సి ఉంటాయి. ఎలా అంటే గోడకి కానీ ఫెన్సింగ్కి కానీ దగ్గరగా నించోకండి. రెండో థింగ్, కింద పడకుండా వీలైనంత వరకు కాపాడుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఒక బాక్సింగ్ పొజిషన్లోకి వచ్చి కాళ్ళు రెండు కొంచెం మన షోల్డర్స్ విడ్త్ అంతా స్ప్రెడ్ చేసుకొని చేతులు రెండు కొంచెం ముందర పెట్టుకోండి. పొరపాటున కింద పడిపోయారు అనుకుందాం, కింద పడిపోయినప్పుడు మనం చూస్తుంటాం చెస్ట్ మన మీద నడుచుకొని వెళ్ళిపోయినా సరే ఎవరికి తెలియని కూడా తెలియదు. సో అలాంటి పొజిషన్ ఏం చేయాలంటే పక్కకి తిరిగి పడుకోవాలి. పడుకొని మన మోకాలని మన చెస్ట్ వరకు వీలైనంత వరకు లాక్కొని ఒక చేత్తో మీ తలని, ఒక చేత్తో మీ చెస్ట్ని వీలైనంత వరకు కాపాడుకోవాలి. బస్సు ఇప్పుడు నేను ఇంత చెప్పాను కదా, డెసిషన్ నువ్వు తీసుకో. వెళ్ళకుండా ఉండడమా, వెళ్ళి జాగ్రత్తలు తీసుకోవడమా, గుంపులో గోవిందమా అవ్వడమా. ఐఎమ్ డాక్టర్ శ్రీధర్ దేవు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, అండ్ ఐ ఫిక్స్ blood vessels without opening them.